నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. పాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలన్నింటికీ పార్ట్ 2 ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సలార్, కల్కి, 2898 AD సినిమాలకు సీక్వెల్ కథలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి ది రాజా సాబ్ కూడా చేరింది. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కొనసాగింపు కూడా ఉంది. పార్ట్ 2కి రాజాసాబ్ సర్కస్ 1935 గా టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించబోతున్నాడు. రాజాసాబ్ సినిమా ఎండింగ్ లో సీక్వెల్ కి లీడ్ ఇస్తూ ప్రభాస్ లుక్ ని పరిచయం చేశారు. ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావచ్చనే చర్చ నడుస్తోంది. ఇక ట్రైలర్ లో చూపించిన చాలా సన్నివేశాలు రాజాసాబ్ లో చూపించలేదు. అవన్నీ పార్ట్ 2లో చూపించే అవకాశం ఉంది. ది రాజాసాబ్ లో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించారు. సినిమా ప్రీమియర్ షో నుంచి మిక్స్డ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో సీక్వెల్ ప్రకటన ఫ్యాన్స్ కు ఊరట కలిగించింది. అయితే మరో 2-3 రోజులు గడిస్తే గానీ ఈ సినిమా ఎలా ఆడుతుంది అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఇక ఆ తర్వాతే ఈ సినిమా సీక్వెల్ వివరాలు, షూటింగ్ షెడ్యూల్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.